హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరైతే వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మనకైతే సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే సో మనకి ఈరోజు అయితే వస్తుంది. అండ్ అది ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళైతే మనకైతే మెన్షన్ అయితే చేయలేదు టైము. సో అది ఎప్పుడైనా రావచ్చు, ఈరోజు ఈవినింగ్ రావచ్చు, లేదా నైట్ రావచ్చు, లేదా ఈ వీడియో చూసినప్పుడు కూడా వచ్చి ఉండొచ్చు మేబీ. సో ఈ వీడియోకి అయితే ఒక రిక్వెస్ట్ అయితే, మీకు ఒక్కటే రిక్వెస్ట్. సో ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు, వాళ్ళు కూడా కొంచెం అప్డేట్లు అయితే ఉంటారనమాట. సో ఇదొక్క రిక్వెస్ట్. సో ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి అండ్ షేర్ చేయండి. సో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు గూగుల్లోకి అయితే రండి. సో గూగుల్ మెటా మీరు యూజ్ చేసే బ్రౌజర్ సంథింగ్ ఏదో ఒక బ్రౌజర్కి అయితే వచ్చేసి ఇక్కడ సిపి గేట్ 2024 అడ్మిషన్స్ అని అయితే ఎంటర్ అయితే చెయ్యండి. సో అక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ వన్స్ మీకు సీట్ అలాట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ కింద మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ అండ్ లాగిన్, అప్లై ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, కింద ఇంకోటి సీట్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ అని ఒక బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఆల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంకు, పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు లాగిన్ అయిన వెంటనే అక్కడైతే మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అనేది చూపిస్తుంది. అండ్ మీరు 800 అయితే పక్కా అయితే కట్టాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. సో ఒక్కసారి మీకు అప్డేట్ అయిన వెంటనే మీకైతే నేను వీడియో అయితే చేస్తాను, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.